దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, కడవరి కాలంలో ఉన్నటువంటి వారముగా మనం ఉన్నాం. ఈ కడవరి దినాల్లో మనకు దేవుడిచ్చే ఆ ఉన్నతమైనటువంటి దేవుని శక్తి కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అని చెప్పినటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా విశ్వాసం ద్వారా మనం సంపాదించుకోగలం. కాబట్టి ఈరోజు విశ్వాసం వలన మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ, మనకు సూచనలన్నీ విశ్వాసం ద్వారా మనకు భవిష్యత్ జ్ఞానం మనకు విశ్వాసం ద్వారా తెలియపరచబడుతుంది. మనకు ఇంకా మన జీవితంలో నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి మన జీవితంలో దేవుడిచ్చే ఆ ఒక స్వాస్యము, మన కొరకు భద్రపరచబడినటువంటి ఆ పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ స్థలము, మనకిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా విశ్వాసమును బట్టి మనకు అవి కలుగుతాయి. విశ్వాసం ద్వారా అవి మన జీవితంలో మనం పొందుకోగలం. అబ్రహాము కూడా ఆదికాండము 22వ అధ్యాయంలో తాను ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి అర్పించమన్నప్పుడు ఆయన గాడిదకు గంతలు కట్టాడు. తన కుమారుని తీసుకున్నాడు. శారాకి ఏం చెప్పలేదు. అంత మాత్రమే కాదు, పనివారిని తీసుకున్నాడు, కట్లు తీసుకున్నాడు. మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ ఆయన దేవుడైనటువంటి యెహోవా ఏ పర్వతం మీద అర్పించాలో అది కూడా చెప్తానని చెప్పాడు. గాడిదకి ఎందుకు గంతలు కట్టాడంటే, గాడిద మార్గం చూపిస్తుంది. పనివారికి ఎందుకు పనివారిని దూరంగా నిలబెట్టాడంటే, పనివారు చెప్పేస్తారు, శారమ్మకు చెప్తారు, లేకపోతే జరిగిన విషయం చెప్పేస్తారు. కుమారుడు ఆ కట్లు ఎత్తుకొని దేవుడు బలి అర్పించమనేటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితిలో కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి, వదకు తేబడిన గొర్రెపిల్ల ఏది? అబ్రహాం చెప్తున్నాడు, యెహోవా ఈరే. దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాసం ఎలాగుంది? కడవరి కాలంలో మన విశ్వాసం ఎలాగుంది? కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో మనం విశ్వసించాలి. మనము అవమానకరమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చినా కానీ మన విశ్వాసం సన్నకెళ్ళకూడదు. అదే ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యము, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పోరాటాల మధ్యలో నీ విశ్వాసాన్ని కాపాడుకోవడమే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ బహుమానానికి కారణమవుతావు. అదే ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, ఒక సువర్ణంతో పోలుస్తున్నాడు విశ్వాసాన్ని. అబ్రహాం జీవితంలో తాను అనుకున్నవన్నీ కూడా తన జీవితంలో జరిగాయంటే అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఈరోజు దేవుని చిత్తానికి నువ్వు తలవొగ్గి నీ చిత్తము కాకుండా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే మనకు శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమగును. ఆయన మనల్ని మెచ్చుకుంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి ఆయన అక్కడ మనల్ని స్థిరపరుస్తాడు. దీనివల్ల మనం తెలుసుకునే
ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడిచ్చే ఆశీర్వాదం. కాబట్టి విశ్వాసం వలన మనకు ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఈ మూడిట్లో ప్రేమ గొప్పది. కానీ విశ్వాసాన్ని దేవుడు కనుగొంటాడు. ఈ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడిట్లో ప్రేమ గొప్పది. కానీ వాటన్నిటికంటే విశ్వాసాన్ని కడవరి దినాల్లో కనుగొంటాడు. కాబట్టి ఎవరి జీవితంలో విశ్వాసం ఉంటుందో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. విశ్వాసమునకు ఆయన ఏమైనాడంటే విశ్వాసులకి తండ్రి అనబడ్డాడు. ఆ బలి అర్పించిన తర్వాత, ఇస్సాకుని బలి అర్పించిన తర్వాత విశ్వాసులకి తండ్రి అయినాడు. ఈరోజు నీ జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఆశీర్వాదాలు, అట్టి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ, నమ్మకం కలిగినటువంటి నయస్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి, ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను విశ్వాసములో స్థిరపరిచి మాకు కలగబోయే ఆశీర్వాదాలన్నీ కూడా, దీవెనలన్నీ కూడా మహిమలో మమ్మల్ని తీసుకొని వెళ్ళే ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క స్వాస్యము కొరకు, ఉన్నత దుర్గము కొరకు, పరలోక రాజ్యం కొరకు మేము పడుతున్నటువంటి ప్రతి పాటలు ప్రభా ఆశీర్వాదకరంగా మీరు మార్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.